వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మాకు చపాతీ అండ్ అందులోకి కర్రీ, మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ అండి. అది ఎలా నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా 2 టమాటాలును ఒక ఉల్లిపాయ తీసుకుని వాటిని బాగా కడిగేసి చిన్న ముక్కలుగా, మరీ చిన్న ముక్కలు అవసరం లేదండి, కొంచెం బిగ్ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కట్ చేసేసిన తర్వాత చాలా బాగుంటుందండి. నేనైతే ఇలానే చేస్తాను. ఇంట్లో చేసుకున్నాం కాబట్టి బాగానే ఉంటుంది. అలా అన్నీ కట్ చేసేసి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసి బాణీ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేస్తానండి. కొద్దిగా సరిపోతుంది. అవి ఉల్లిపాయను టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి. మనకి గ్రేవీ కావాలి కదండి, గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. అందులోనే ఒక 10 జీడిపప్పు, 2 యాలక్కాయలు, 2 లవంగాయలు, చిన్న ముక్క ఒక 1/2 ఇంచ్ వచ్చేసి చెక్క, అలానే పసుపు, కళ్ళుప్పు ఒక స్పూన్ వేసాను. క్లోజ్ చేసేస్తే బాగా వాటర్ వచ్చేసి మగ్గిపోతుంది. ఇప్పుడు బాగా కలిపేసేసి మగ్గింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. మరి ఎక్కువ వేగాల్సిన పని అయితే అవసరం ఉండదు. స్టవ్ ఆఫ్ చేశాను. అది ఆరిపోయే లోపల క్యాప్సికము, మష్రూము కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. క్యాప్సికమ్ కట్ చేస్తున్నానండి. ఒక క్యాప్సికమ్ 4 మెంబర్స్కి నేను చేసే గ్రేవీ కర్రీ వచ్చేసి 4 మెంబర్స్కి వస్తుందండి. ఇంకా ఎక్కువ మందికి కావాలి అనుకుంటే ఇంకొక క్యాప్సికము, అలా గ్రేవీకి ఏమో 3 టమాటాలు 4 టమాటాలు అలా తీసుకోండి. క్యాప్సికమ్ కట్ చేసేసరికి ఇది ఆరిపోయింది. ఇది మిక్సీలో గ్రైండర్ చేయాలండి, పేస్ట్ లాగా. మిక్సీ జార్లో తీసేసి ఇప్పుడు ఆయిల్ వేసేసి క్యాప్సికమ్ ముక్కలను కూడా కొద్దిగా వేయించాలండి. వేయిస్తే ఏమవుతుందంటే అందులో పచ్చిదనం అనేది పోయి మనకి క్యాప్సికమ్ అదొకలాంటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అందరూ ఇష్టపడరు క్యాప్సికమ్ అనేది. అది వేగినప్పుడు మనకి స్మెల్ ఉండదు. ఆ క్యాప్సికమ్ కొద్దిగా వేగేలోపు నేను మష్రూమ్స్ అన్నిటిని కూడా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టాను. అవి కూడా వేసేసాను. మష్రూమ్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి, అది వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చి వాటర్ ఇంకిపోయే వరకు మనం వేయించుకోవాలి. అప్పుడు గ్రేవీలో వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ముందే పచ్చి వేసేస్తే అందులో వేగదు కాబట్టి టేస్ట్ అనేది రాదు. అందుకని నేను క్యాప్సికమును మష్రూము కలిపి బాగా వేయిస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసామనుకోండి, మష్రూమ్లో ఇంకా ఉన్న వాటర్ కంటెంట్ కూడా బయటకు వచ్చేస్తుంది మనం సాల్ట్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు. ఇప్పుడు లిడ్ పెట్టేస్తే వాటర్ కంటెంట్ బాగా వచ్చేసి మష్రూమ్ కూడా ఉడికిపోయి రబ్బర్ లాగా ఇది అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ మష్రూమ్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుని ఈలోపు గ్రైండ్ కూడా చేసేసాను నేను పేస్టు. మసాలా ప్రిపేర్ చేశాను. అది బాణీలో ఆయిల్ కొద్దిగా వేసేసి బాణీలో వేసేసాను. అది కొద్దిగా వేగనివ్వాలండి, కొంచెం పచ్చివాసన అనేది పోనివ్వాలి. ఇప్పుడు అందులో కొద్దిగా 1 టీ స్పూన్ సాల్టు, 2 టీ స్పూన్స్ కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతేనండి ఆ పేస్ట్ చేసే ముందే మనం అందులో అల్లం వెల్లుల్లిపాయలు వేసి వాటితో పాటు టమాటా, ఉల్లిపాయ, జీడిపప్పు వాటితో పాటు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి బాగా కలిపి మగ్గనివ్వాలండి. అలానే ధనియాల పొడి కూడా కొద్దిగా 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇంకొంచెం వాటర్ పోసాను నేను. అది కలుపుతూ ఉండాలి. కొంచెం కలిపిన తర్వాత లిడ్ పెట్టేసేసి సిమ్లో పెడితే ఒక 5 మినిట్స్కి కొంచెం ఏగుతుంది. పచ్చివాసన అనేది ఉండదు ఆ గ్రేవీ అనేది. ఇప్పుడు అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న క్యాప్సికము, మష్రూము ముక్కలను కూడా వేసేయాలండి.
వేసేసి బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసుకోవాలి. కొత్తిమీర వేసాను. కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి ఆ గ్రేవీకి మనకి కావాల్సినన్ని వాటర్ అనేది పోసుకోవాలి. నేను కొద్దిగా పోసుకుంటా చూసుకుంటున్నాను ఎన్ని సరిపోతాయి అని. ఒకేసారి పోసేసిన ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది. అందుకని ఆ వాటర్ అంతా కూడా కొద్దిగా ఇంకిపోయి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఆ గ్రేవీని ఉడికించుకుంటే సరిపోతుందండి. కూర రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసేసి నేను ఇక చపాతీ పిండి అవి చపాతీలు చేసుకున్నాను. ఈ కర్రీ కన్నా ముందే నేను చపాతీ పిండి కలిపేశానండి. ముందే చూయిస్తే మళ్ళీ మీకు అది ఇది కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి నేను ముందు కర్రీ చూయించిన తర్వాత చపాతీలు చూయిస్తున్నాను. నేనైతే అటు అది ఇటు ఇది కూడా ప్రిపేర్ చేసుకుంటూనే ఉన్నాను. మళ్ళీ కర్రీ అనేది మీకు అర్థం కాదని నేను అలా చేశాను. చపాతీ పిండిలోకి గోధుమ పిండి తీసుకున్నానండి. ఆ గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటే బాగా స్మూత్గా కలుపుకోవాలి. చపాతీ పిండిని మనం ఎంత స్మూత్గా కలిపితే అంత స్మూత్గా ఉంటాయండి చపాతీలు కూడా. అలా కలిపేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. తర్వాత నాకు పొయ్యి గట్టి పైన మళ్ళీ పిండి అవన్నీ పడితే తుడుచుకోవాలి, చాలా టైం పడుతుంది అని చెప్పి నేను అలా పేపర్ వేసి చేసుకుంటాను. అప్పుడు ఆ పిండి పడినా కానీ పేపర్ తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ పిండిని మళ్ళీ మనం స్మూత్గా బాగా కలపాలండి చేసే ముందు కూడా. అప్పుడే మెత్తగా బాగుంటాయి. ఒకవేళ మనం టైము ఎక్కువ తీసుకున్నా కానీ తినటానికి చపాతీలు మెత్తగానే ఉంటాయి, గట్టిపడిపోకుండా ఉంటాయి అన్నమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉండలు చేసి పక్కన పెట్టేస్తాను నేను ఫస్ట్. ఆ తర్వాత చపాతీలు చేస్తాను. పొడిపిండి అనేది ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటానండి నేను. ఈజీగా ఉంటుంది. ఇక ఆ డబ్బా ఎప్పుడు కూడా చపాతీలకి పూరి అలాంటివి చేసేటప్పుడు యూజ్ చేస్తాను నేను. అలా చేసి అన్నీ ఒకసారి చేసి పక్కన పెట్టేస్తానండి చపాతీలు. ఆ తర్వాత నేను కాల్చుకుంటాను. చపాతీ ఎలా కాల్చేదాన్ని కూడా చూపిస్తున్నాను. చేసి పక్కన పెట్టాను కదండి. మామూలుగా అట్ల పెనం ఉంటుంది కదా, ఐరన్దండి అది. పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెంటనే తిప్పుకుంటూ ఉంటే మనకి మాడిపోకుండా బాగుంటుంది. చపాతీ కూడా మెత్తగా వస్తుంది. మాడిపోతే ఏంటంటే కరకరలాడినట్టుగా గట్టిగా అయిపోతుంది. ఇక అలా అన్నీ కలిపేశానండి. గ్రేవీ, కర్రీ, చపాతీ ఇదేనండి ఈరోజు మా సండే స్పెషల్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేనండి ఈరోజు. ఇదేనండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ సజెషన్స్ని నాకు తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. నమస్తే.